హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్ సెవెన్. ఈరోజు మనం మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ముందు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో పచ్చిశనగపప్పు ఒక స్పూన్ తీసుకుంటున్నాను, ధనియాలు ఒక స్పూను, రైస్ ఒక స్పూను, ఈ మూడు ఒకటి స్పూన్ చొప్పున తీసుకోండి. నెక్స్ట్ ఇందులో పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కోకోనట్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మనం తర్వాత మిక్సీ వేసుకోవడానికి కూడా వీలుగా తీసుకుంటున్నాను. అల్లము కొంచెం అంత చిన్న ముక్క తీసుకోండి. పచ్చిమిర్చి 5 నుంచి 6 తీసుకోండి. మజ్జిగ పులుసు ఎప్పుడైనా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ నేను తీసుకునే దానికి కొంచెం కారంగా అనిపిస్తుంది. సో మీకు కారం ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇక్కడ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకుంటాం కదా, పెద్ద ముక్కలుగా ఉంటే సరిగ్గా మెదగదు, మిక్సీ జార్లు కూడా పాడైపోతాయి. సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని మొత్తాన్ని కనీసం 1 గంట సేపు అయినా నాననివ్వాలండి. గంట కన్నా ఎక్కువైనా నానచ్చు, కానీ మినిమం 1 అవర్కి తగ్గకుండా నానేలాగా చూసుకోండి. నేనైతే 2 అవర్స్ నానబెట్టాను. తర్వాత చూసినట్లయితే ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక్కోసారి మనకి ఈ కొబ్బరి, అల్లము సరిగ్గా మెదగదు. మొత్తం మెదిగేలాగా చూసుకొని బాగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము ఒక కప్పులో పెరుగు తీసుకోండి. ఇది యాక్చువల్ ఫ్రెష్ పెరుగని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ముందు రోజు కొంచెం పెరుగు మిగిలినప్పుడు, జనరల్గా ఎక్కువగా మజ్జిగ పులుసు పెరుగు మిగిలినప్పుడే చేసుకుంటుంటారు. కొంచెం పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో ఆ పెరుగు తీసుకున్నాను నేను. దీన్ని ఇలా చిలికినట్లయితే బాగా స్మూత్గా అయిపోతుంది. సో అలా చేసుకొని మనము మిక్సీ వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా కూడా, ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఆ మజ్జిగలో వేసేసుకోవాలి. ఈ జార్లో కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి మజ్జిగతో పాటు. నెక్స్ట్ ఇందులో మనము ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడు కొంచెమే వేస్తున్నానండి. తర్వాత మనం ఉడికేటప్పుడు ఇంకా కొంచెం వేసుకుందాం. మామూలుగా మజ్జిగ పులుసులో కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, మనం కారం కూడా ఎక్కువ వేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఎండుమిరపకాయ వేసుకోండి. ఇది కొంచెం పోపు వేగిన తర్వాత మనం ఇందులో ఇంగువ వేసుకుందాం. స్టీల్ది పెట్టాను కాబట్టి కొంచెం త్వరగా మాడిపోయినట్లు వస్తుంది, అందుకని ఇది తిరగమాతంతా ఫాస్ట్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక క్యారెట్, ఇంకా లేడీ ఫింగర్స్ ఒక 4 నుంచి 5 తీసుకొని దాన్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా కొంచెం మగ్గాలన్నమాట. మామూలుగా అయితే ముక్కలని ముందే గిన్నెలో ముక్కలు తీసుకొని వాటర్ పోసి ఉడికించేసుకోవచ్చు. అలా చేసినట్లయితే ఈ లేడీ ఫింగర్స్ అన్నీ కూడా త్వరగా మెత్తపడిపోయి చిదిమినట్లు అయిపోతాయి, ముక్కలాగా ఉండదు. సో అందుకని ఇలా ముందు పోపు వేసుకొని తర్వాత ముక్కలు వేసి కొంచెం వాడ్చినట్లయితే మనకి ముక్కలు అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ముక్కల్ని కొంచెం వడలనిద్దాము. మూత పెట్టేస్తున్నాను. మధ్యలో మూత తీసి ముక్కలను అలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ముక్కలు మనకి వడిలాయి కదా, ఇప్పుడు మనం వాటర్ పోసుకొని దీన్ని కొంచెం ఉడికించుకుందాం ముక్కలని. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు మనకి ఉడకాలి. దీన్ని పూర్తిగా కాకుండా 3/4 వరకు, సగం కన్నా ఎక్కువ సేపు మనం ఉడికించుకుందాము. మూత ఫుల్గా పెట్టేయకండి, ఎందుకంటే మనం ఫ్లేమ్ హైలో పెట్టాం కదా, మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. కొంచెం ఓపెన్గా పెట్టుకొని ఈ ముక్కలు ఇప్పుడు మనకి ఉడికిపోయాయండి. దాదాపు సగం కన్నా ఎక్కువగానే ఉడికాయి. ఇప్పుడు మనము ఇందాక మజ్జిగలో వేసి కలిపి పెట్టుకున్నాం కదా, సో ఆ మజ్జిగని ఇందులో పోసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్కి ఇంకా ఉంది కదా, సో వాటర్ పోసుకొని క్లీన్ చేసేసి ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. మనకు ఒకవేళ తిక్కుగా అనిపించినట్లయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇది తెల్లిన తర్వాత కొంచెం ఎలాగూ దగ్గరకు వచ్చేస్తుంది. సో అందుకని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, సాల్ట్ ఇందాక కొంచెం యాడ్ చేశాను కదా, ఇప్పుడు రిమైనింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మజ్జిగ పులుసులో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకొని చూసి మళ్ళీ చివరిలో మళ్ళీ వేసుకోండి టేస్ట్ని పట్టి. ఇప్పుడు దీన్ని మనం తెల్లనిద్దాము. మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది మజ్జిగ కదండి, అడుగంటిపోతూ ఉంటుంది. సో మధ్యలో కలుపుకుంటూ మనం ఒక 10 మినిట్స్ దీన్ని బాగా తెల్లనిద్దాం, ఎందుకంటే ముక్కలు కూడా మనకు ఆల్రెడీ ఉడికిపోయాయి. సో ఇది కొంచెం తెరిలితే మనకి సరిపోతుంది.
ఈ 10 మినిట్స్ గ్యాప్లో కూడా మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ తగ్గింది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ముక్కలు మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు చివరిలో మనం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆంధ్ర స్పెషల్ మజ్జిగ పులుసు తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.